గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మోరాన్ G7 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మన ఛానల్ పేరు వచ్చేసి మోరాన్ G7. మనం ఇప్పుడు తెలుగులో టెట్ కోసం మనం బహుళైచ్ఛిక ప్రశ్నలు నేర్చుకుందాం. విమానం అనే తెలంగాణ పదానికి సమాన అర్థం ఏంటంటే ఈ విమానం. ఒడ్లు పోసే గాదెను తెలంగాణలో ఏ పేరుతో పిలుస్తారంటే గుమ్మి. త్వరగా అనే అర్థంలో ఉపయోగించే తెలంగాణ పదం ఏదంటే బిరానా. పిండి రుబ్బే రాయిని ఆంధ్ర తెలంగాణలో ఏ పేరుతో పిలుస్తారంటే పొత్రం. పేపర్ అనే అర్థం వచ్చే తెలంగాణ పదం ఏదంటే పత్రం. పత్రం అనేది. గుడ్. ఆంధ్రదేశంలో కొండరాయి ముక్కలను గుల్ల అంటారు. తెలంగాణలో గుల్ల అంటే గంప. గారాబం అతి ప్రేమ అనే అర్థం వచ్చే తెలంగాణ పదం గౌరం. గౌరం. మెడ అనే అర్థం వచ్చే తెలంగాణ పదేది మెర్సులు. దుప్పటి అనే అర్థం వచ్చే తెలంగాణ పదేది చెద్దరు. తూనీగను తెలంగాణలో ఏ పేరుతో పిలుస్తారంటే బూగ. ఉద్దర లేదు అంటే అప్పు. గది అనే అర్థం వచ్చేది అర్ర. తిప్పలు అనే పదానికి కష్టాలు. ఆగడు అంటే అత్యాశ. తెలంగాణ భాషలో ఐతారం అంటే ఆదివారం. ఆడ అనే పదానికి నానార్థం వచ్చేసి పై. శ్రీలింగం అక్కడ ఆటలో పాల్గొన్నాయి. భయం అనే పదానికి వచ్చేసి అర్థము బుగులు. తెలంగాణలో పలుకుబడిలో మెడ భాగాన్ని ఏమంటారు అంటే మెరుపులు. మెడ. పిసినార్తనానికి తెలంగాణలో వాడుకలు ఏమనిపిస్తుంది అంటే పిసిడి. నొప్పి అంటే అర్థం నుదురు. నేను అల్లని గీత గీసిన పదానికి అర్థం కనుక్కోండి అంటే అద్దంత. దడి అంటే 5 కిలోలు. తెలంగాణ వాడుకలో నీళ్లు ఇచ్చే సాధనాన్ని ఏమని సంబోధిస్తారంటే బొక్కెన. తెలంగాణ వ్యవహారికల్లో యాట అంటే మేక. బాపు అంటే పైవన్ని అంటే నాన్న, అయ్య, తండ్రి. పక్కింట్లో బుచ్చోడు ఏడుస్తున్నాడు. గీత పదానికి అంటే అర్థం బూచోడు అంటే చిన్నపిల్లాడు అని అర్థం. గౌరవం అనే పదానికి తెలంగాణ యాసలో అర్థం వచ్చేసి గ్లాడు, గారాబం, అతి ప్రేమ, పైవని. మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరాన్ G7 యూట్యూబ్ స్టడీ ఛానల్. మన మోరాన్ G7 స్టడీ ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేసుకోగలరని తెలియజేస్తున్నాను. మన ఛానల్లో కాంపిటేటివ్కి వచ్చేసి అన్ని రకాల వీడియోలు ఉన్నాయి. వాటిని వీక్షిస్తారని కోరుతున్నాను. అలాగే సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ మీ ఫ్రెండ్స్కి చేరవేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.